దర్శించుకోలేని భక్తులకు సాక్షాత్తు ఆ స్వామిని చూసే భాగ్యం కల్పిస్తున్నారు. ఒంగోలుకు చెందిన రాజారెడ్డి విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ సెట్లో ఏడుకొండలు వెంకన్న సన్నిధిలో కనిపించే ఈ దృశ్యాలు 50 రోజుల పాటు భక్తులను కనువిందు చేయనున్నాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో యునైటెడ్ ఇండియా హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సందర్శన స్థలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో 3 ప్రాకారాలు, స్వర్ణ శుభగాలు, వెండి కాంతులు, ఇత్తడి మెరుగులు వెదజల్లుతున్న ఆనంద నిలయం లాంటివి తిరుమల శ్రీవారి సన్నిధిలో కనిపించే అలాంటి దృశ్యాలతో ఏర్పాటు చేసిన వెంకన్న స్వామి సెట్ విశాఖ వాసులను ఆకట్టుకుంటుంది. వెంకన్న స్వామి కొండపై వెలిసి ఉన్న విధంగా 7 కొండలు ఏర్పాటు చేశారు. ఒక్కో కొండకి ముఖద్వారం ఏర్పాటు చేశారు. 7 కొండల్లో ఉన్న జంతువుల బొమ్మలను సహజ సిద్ధంగా అమర్చారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన స్టాల్స్ వివిధ దేవుని రూపాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిన గరుడాద్రితో పాటు శంకు, చక్రం, నామం భక్తులకు 7 కొండల సన్నిధిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇక తొలి రోజు స్వామివారికి హోమాలు, గణపతి పూజ, స్వామివారి కలశ ప్రతిష్ఠ చేశామని ప్రధాన అర్చకులు తెలిపారు. మేము మొట్టమొదటి రోజు కార్యక్రమంగా ఓపెనింగ్ చేసిన మొన్నటి రోజు అయితే మేము దీనికి ఏంటంటే హోమాలు అవి చేసామండి. ఈ నారాయణ హోమం చేసాం. నారాయణ హోమం చేసిన తర్వాత గణపతి పూజ, పుణ్యాహవచనం, విశ్వక్షేణ పూజ, తర్వాత అలాగే మండపావాహన, స్వామివారి కలశ ప్రతిష్టాపన, ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసాం. మహాకామేశ్వరి పీఠాధ్యక్షులు ఎద్దపూడి అయ్యన్న పంతులు స్వామివారిని దర్శించుకున్నారు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఎన్నిసార్లు చూసి ఇంకా చూడాలి సమ్మోహనం పుంసామోహన రూపాయ. ఆయన అందం, ఆయన తీరు, ప్రజల్ని రక్షించే విధానం, నాయనా నేనున్నాను తండ్రి అని పిలిస్తే పలికేటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన మనకి. పిల్లలతో వచ్చే వారి కోసం జైంట్ వీల్, కార్ రేస్ లాంటివి ఏర్పాటు చేసి వినోదాన్ని అందిస్తుండడంతో కుటుంబ సమేతంగా వచ్చేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది. తిరుపతి వెళ్తే అంత హడావిడి, దోసుకోవడం. ఇక్కడ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రశాంతంగా గాడ్ని చాలా బాగా చూసుకున్నా ఉన్నాయి. కాకపోతే ఇంకా 2 days అయినా పెట్టి కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు చూస్తుంటే యాక్చువల్గా ఎలా అయితే ఉందో తిరుమల తిరుపతిలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉందండి. సేమ్ చాలా బాగుందండి. ఇక దేవుని రూపం సెట్ వేయడానికి తమిళనాడుకు చెందిన 500 మంది కళాకారులు 35 రోజుల పాటు శ్రమించి సెట్ వేశారు. గత 3 సంవత్సరాలుగా విశాఖ ప్రజలు ఆదరించే విధంగా మొదటి సంవత్సరం అమర్నాథ్ యాత్ర, 2వ సంవత్సరం వైష్ణవి యాత్ర, ఈ ఏడాది తిరుపతి తిరుమల వెంకన్న యాత్రను చేసినట్టు నిర్వాసితుడు రాజారెడ్డి తెలిపారు. మేము కొత్త కాన్సెప్ట్తో వైశాఖ వస్తూ ఉంటాం. ఇంతకుముందు వైష్ణోదేవి యాత్ర, అంతకుముందు అమర్నాథ్ యాత్ర, ఈసారి ఏమో శ్రీ తిరుపతి బాలాజీ యాత్ర. బాలాజీ యాత్ర కేవలం 50 రూపాయలు మాత్రమే పెట్టడం జరిగింది. అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అదే సెట్టింగ్ చేయడం జరిగింది. వైశాఖ పీపుల్ సాధారణంగా ట్రెడిషనల్గా బాగా ముందుకు ఉంటారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగ